ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న మాయాసుత్తితో నేలపై పడి ఉన్న ఒక ఇనుప ముక్కను కొడతాడు. తక్షణమే ఆ ఇనుప ముక్క మెరిసిపోయే బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత ఇతను దానిని ఒక బంగారు షాప్కి తీసుకువెళ్లగా అది చూసి షాప్ ఓనర్ షాక్ అవుతాడు. వెంటనే దాన్ని తూకం వేయగా అది సరిగ్గా 800 గ్రాములు ఉంటుంది. దీంతో షాప్ ఓనర్ ఇతనికి 50 లక్షల రూపాయలు ఇస్తాడు. ఆ తరువాత ఇతను షాప్ నుండి బయటికి వస్తుండగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన కొత్త బాయ్ ఫ్రెండ్తో కలిసి కనిపిస్తుంది. ఇతని దగ్గర ఉన్న పాత బైక్ను చూసి వాళ్ళిద్దరూ వెటకారంగా నవ్వుతూ ఏడిపిస్తారు. ఆ తర్వాత వారు మాల్ లోపలికి వెళ్లగానే ఈ వ్యక్తి తన మాయాసుత్తిని తీసి ఆ పాత బైక్ పైన గట్టిగా కొడతాడు. మరుక్షణమే అది అత్యంత విలాసవంతమైన స్పోర్ట్స్ కారుగా మారిపోతుంది. సరిగ్గా అదే సమయానికి వాళ్ళిద్దరూ మాల్ నుండి బయటకు వచ్చి ఆ కొత్త కారుని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఈ వ్యక్తి, మీరిద్దరూ కారుకు దూరంగా ఉండండి, స్క్రాచెస్ పడతాయి అని చెప్పి అక్కడ్నుంచి స్టైల్గా వెళ్ళిపోతాడు. ఇంతకీ ఆ యువకుడికి ఈ మాయాసుత్తి ఎలా లభించిందో తెలుసా? కొన్నేళ్ల క్రితం ఈ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్తో పార్కులో వెళ్తుండగా ఆమెకు అతని చేతిలోని సుత్తి నచ్చక దాన్ని నదిలో పారేస్తుంది. వెంటనే నది నుంచి ఒక దేవత ప్రత్యక్షమై బంగారు, వెండి మరియు ఇనుప సుత్తులను చూపిస్తూ వీటిలో నీది ఏది అని అడుగుతుంది. అప్పుడు ఈ వ్యక్తి నిజాయితీగా తనది ఇనుప సుత్తి అని చెప్పడంతో ఆ నిజాయితీకి మెచ్చి దేవత అతనికి మాయాసుత్తిని వరంగా ఇస్తుంది. ఈ వ్యక్తి ఇంటికి వచ్చిన తరువాత పూల కుండీలో ఉన్న ఒక గులకరాయిని చూస్తాడు. దాన్ని కూడా ఒకసారి పరీక్షించాలని తన మాయాసుత్తితో కొట్టగా అది మరుక్షణమే అత్యంత ఖరీదైన డైమండ్గా మారిపోతుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.